బాధగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఓదార్పుగా, బాధపడకురా, నేనొచ్చాను గదా అని చెబుతూ ఉండగా అతనికి ఒకచోట వంటగిన్నెలు కనిపిస్తాయి. బట్టలు వేసిన దండె ఉంటుంది. పాత చెప్పులు కనబడతాయి. రమేష్ పరిస్థితిని చూసి గోవింద్కి జాలేసింది. ఊర్లో ఎలా బతికి నువ్వు ఇక్కడిలా బ్రతకటం? ఏంట్రా ఈ కర్మ నీకు? సిటీలో వ్యాపారం చేసి లక్షలు సంపాదించి అమ్మా నాన్నల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న అనామికాని, చక్కని కాపురానికి గుర్తుగా ఉన్న 2 పిల్లల్ని బాగా చూసుకోవాలని ఇంటి కాగితాలు, పొలం కాగితాలు తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బులు తీసుకొచ్చాను. అవునా? ఏ వ్యాపారం పెట్టాలని సిటీకొచ్చావు? నీకు తెలిసిన వాళ్ళెవరు? నువ్వు పెట్టాలనుకున్న వ్యాపారం గురించి నీకు ముందే ఏమాత్రమైన ఐడియా ఉందా? మరి ఆ వ్యాపారం ఏది? లక్షలు తీసుకొచ్చి ఇలా ఈ పాత బోగిలో ఎందుకుంటున్నావు? 2 నెలలుగా నాతో ఫోన్లో మాట్లాడిన అమ్మాయి, ఆ అమ్మాయి మాటల్ని బలంగా నమ్మానురా. లక్షలు తీసుకొని సిటీకి వచ్చాను. ఆ అమ్మాయి ముసుగేసుకొని వచ్చి నన్ను కలిసింది. నాతో ప్రేమగా మాట్లాడింది. పెద్ద బిల్డింగ్లో ఉన్న ఒక ఆఫీస్కి తీసుకెళ్ళింది. డబ్బులు కట్టించుకుంది. అక్కడ కొన్నాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు, మర్యాదలు చేశారు. అదృష్టమంతా నాదే అనుకున్నాను. మరేమైందిరా? డబ్బులిచ్చే రోజున అంతా లాస్ అయింది. మనం బిజినెస్లో నష్టపోయాం. పెట్టుబడి పెట్టినన్ని డబ్బులు లేవని, అవి రావని తిరిగి వెళ్ళిపోమని చెప్పారు. నేను గట్టిగా నిలదీశాను. డబ్బులు కట్టినట్టుగా రసీదు కూడా చూపించమన్నారు. చూపించాల్సింది కదరా, ఉంటే చూపించేవాని కదరా. ఆ ముసుగమ్మాయి ఏ పేపరు నాకు ఇవ్వలేదు. ఎప్పుడు నా ముందుగా అసలు ఆ ముసుగే తీయలేదు. తను కూడా కనబడకుండా పోయింది. ఫోన్ నెంబర్ కూడా పనిచేయడం మానేసింది. మోసబోయానని నీకిప్పుడు అర్థమైంది అంతేగా? అవునరా, అటు ఇంటికి వెళ్ళలేక, ఇటిక్కడ ఎక్కడ ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎవరిని నమ్మాలో తెలియక ఇదిగో ఈ పాత మూలబడిన రైల్వే బోగిలో తలదచ్చుకుంటున్నాను. గుళ్ళో పెట్టే ప్రసాదాలు తింటూ చావలేక బ్రతుకుతున్నాను. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి వ్యాపారం ఎలా ఉంది బాబు, అన్నీ అనుకున్నట్టుగా సాగుతున్నాయి కదా అని అడుగుతుంటే ఎక్కడ లేని దుఃఖం వస్తుందిరా. కానీ దిగమింగుతున్నాను. ఒరే, అయిందేదో అయిపోయిందిరా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. కావాల్సిన డబ్బులు నేనిస్తాను. అమ్మ వాళ్ళకి, అనామికకి జరిగింది చెప్పు. వాళ్ళే నిన్ను అర్థం చేసుకుంటారులేరా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కన్నవాళ్ళు, కట్టుకున్న ఇల్లాలు, నువ్వు కన్న పిల్లలు నిన్ను నమ్ముతారా? ధైర్యంగా ఇంటికెళ్ళు, జరిగింది మొత్తం చెప్పు. అది కాదురా. ఒరే, అప్పుడు వాళ్ళు పోయిన డబ్బు గురించి ఆలోచన చెయ్యర్రా. పిరికి వాళ్ళు అఘాయిత్యం చేసుకోకుండా మా కోసం ఆలోచించి తిరిగొచ్చావని సంతోషపడతారు. సరేరా అని చెప్పి రమేష్ ఊరికి బయలుదేరాడు. ఆకాశం మొత్తం నల్లని మబ్బులు పట్టి ఉంది. ఉరుములు, మెరుపులు, గాలొస్తూ ఉంది. వాతావరణం చల్లబడింది. ఊర్లో తన తండ్రి ప్రసాదు పంట డబ్బులున్న సంచిని జాగ్రత్తగా పట్టుకుని సంతోషంగా ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. నేను ఎంతో కాలం నుంచి పంటలు పండిస్తున్నాను, కానీ ఇంత డబ్బు ఎప్పుడూ రాలేదు. కోడలి చేత మొదటిసారి పంట నాటించాను. ఏ నష్టం లేకుండా బ్రహ్మాండంగా పండింది. అనుకున్న దానికంటే ఎక్కువ రాబడొచ్చింది. పంట ఖర్చులు తీసేస్తే బాగానే మిగులుతుంది. కోడలి చేతి